ఇది సంగతిలో ఎంఆర్ఐ గురించి చెప్పాలనుకుంటున్నాను. ప్రతిసారి ఎంఆర్ఐ, అల్ట్రాసౌండ్స్, సిటీ స్కాన్స్ ఇవాళ రేపు కామన్ అయిపోయాయి. వెరీ కామన్. అలాగే యాక్సిడెంట్స్ కూడా కామన్ అయిపోయినాయి. లేదా బాడీలో కొత్త కొత్త ఇప్పుడు ఉదాహరణకి పన్ను పోయింది, ఈ పన్నుకు ఇంప్లాంట్స్ కామన్ అయిపోయింది. ఆ, చేతులు ఇరిగినాయి, ఈ చేతుల్లో ఇంప్లాంట్స్ కామన్ అయిపోయినాయి. ఇలా అంటే ఇవన్నీ కూడా స్టీల్ ఆర్ మ్యాగ్నెట్కు స్పందించే పదార్థాలు, అంటే ఇనుము లేదా స్టీల్. అయితే ముంబైలో ఒక ఎంఆర్ఐ ఏమంటారు ప్రెమిసెస్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేదా ఇంకా చాలా దగ్గరలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే బయటకు రావు. బయటకు వచ్చిన ఇన్సిడెంట్లో వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, మీరు ఒక ఒక లేడీ ఏం చేసింది అంటే తన పండ్లకి 4 ఇంప్లాంట్స్ ఉన్నాయి. అయితే తను మామూలుగా అక్కడున్న ఎవరైతే ఎంఆర్ఐకి సంబంధించిన అసిస్టెంట్ ఉంటారు కదా, ఈ పర్సన్ ఆ గదిలోకి తీసుకెళ్ళగానే ఎంఆర్ఐ అంటేనే మ్యాగ్నెటిక్ రెజనెన్సెస్ ఉండే ప్రదేశం. అయితే దానికి సంబంధించిన ఇమేజెస్ ఇచ్చే యొక్క మషిన్ ఏదైతే ఎంఆర్ఐ ఉందో, దాంట్లో గదికి తీసుకెళ్ళగానే తన లోపల ఈ మ్యాగ్నెటిక్ పవర్ వల్ల తన పళ్ళన్నీ నొప్పులు రావడం జరిగింది. ఆ తర్వాత తనకు ఎంఆర్ఐ చేసేటప్పటికి ఆ గదిలో ఎక్కువసేపు గడపడం మరియు ఎంఆర్ఐ పర్ఫామ్ చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ రెజనెన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను పెంచుతారనమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ పెంచేసరికి మన శరీరంలో ఒకవేళ అనుకుందాం తుంటిలో ఏదో ఒక పదార్థం ఉందనుకోండి, ఆ ఫీల్డ్గా అట్రాక్ట్ అవుతుంది. ఇనుము వస్తువును మ్యాగ్నెటిక్ లాగేస్తుంటుంది. అట్లాగే పంటలో ఉన్న ఇనుము వస్తువులను ఆ లోపల అంటే ఆ గదిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగేస్తే అవి ఫస్ట్ బ్లీడింగ్ జరుగుతుంది, తర్వాత ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా అంటే ఏమంటారు, ఒకవేళ మీరు కనుక అనుకుంటే ఒక గన్తో పేలిస్తే ఎంత ఫాస్ట్గా బుల్లెట్ బయటకు వస్తుందో అంతే ఫాస్ట్గా ఈ చిన్న పదార్థాలు అయితే బయటకు వచ్చేస్తాయి. అంటే చేతిలో కానీ ఇంకెక్కడైనా ఉంటే చాలా డేంజరస్ ఉంటుంది. దీనికి కావాల్సిందల్లా ఎడ్యుకేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మీ శరీరాల్లో ఇవాళ రేపు కామన్ అయిపోయినాయి ఇంప్లాంట్స్ పెట్టడం. తర్వాత యాక్సిడెంట్స్ కామన్ అయిపోయినాయి. అంటే ఏం చేయాలి, కంపాటబిలిటీ, ఎంఆర్ఐకి సంబంధించిన కంపాటబుల్ ఇంప్లాంట్స్ను పెట్టమని చెప్పేసి ముందు అక్కడ మీరు అడ్మిట్ అయిన హాస్పిటల్లో చెప్పాలి. రెండవది, మీరు ఎప్పుడైనా ఎంఆర్ఐ తీసుకోవాల్సి వస్తే వాళ్ళకి చెప్పాలి ఆ శరీరంలో ఎక్కడో దగ్గర ఇనప వస్తువులు లేదా స్టీల్ వస్తువులు ఉన్నాయని వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాతే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ గదిలోకి కానీ వెళ్ళాలి. లేదంటే చాలా ఏమంటారు బాధపడతారు, ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. ఇది సంగతి.